బట్టి గారు గోబెల్స్ ప్రచారం మానుకోండి. ఈ అప్పులపై తప్పుడు లెక్కలు చెప్పకండి. మీరు రంకెలేస్తే అంకెలు మారవని చెప్పి తెలుసుకోండి. ఇక మేము దిగే నాటికి 4.14 లక్షల కోట్లు అప్పు మాత్రమే ఉంది. ఇక మీడియా సాక్షిగా నిప్పులు చేరినటువంటి హరీష్ రావు. అయితే ఇటు సైడు హరీష్ రావు అవ్వచ్చు, అటు సైడు పొంగులేటి, పొన్నం ప్రభాకరు, లేకపోతే బట్టి విక్రమార్క గారు, వీళ్ళందరూ కూడా చేసేది ఏంటంటే జస్ట్ రాజకీయ పబ్బం కాలయాపన చేస్తూ ఉన్నారు. అంటే ప్రజల్ని ఏదో మబ్బ పెడుతూ, అంటే వీళ్ళు అంత అప్పు చేసిళ్ళు, మేము ఇంత అప్పు చేసినామని చెప్పి వీళ్ళు ఎప్పటికీ ఈ రాజకీయ పబ్బం ఇట్లా గడుపుతూనే ఉంటారు. ప్రజలు ఏంటంటే ప్రజల దగ్గరికి వాళ్ళు వినడానికి కానీ వాళ్ళు చూడడానికి కానీ రోజుకో కొత్త వార్త కావాలి. సో ఇప్పుడు కొన్ని రోజుల వరకు పవన్ కళ్యాణ్ ముచ్చట కొన్ని రోజులు జరిగింది, లేదు ఇంకో కొన్ని రోజులు ఇంకో విషయం జరిగింది, తర్వాత మంగ్లీ అన్నారు, తర్వాత ఇంకొకటి పోక్సో, ఇట్లా ఒక్కొక్క అంశం ఏంటంటే జనాలకు చూడడానికి రోజుకొక కొత్తదనంగా ఒక కొత్త విషయం రావాలి, ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవ్వాలి. వాళ్ళ వాళ్ళ వార్తలు కానీ లేకపోతే ప్రజానాయకులు ప్రజాపాలకులు వీళ్ళు ఏం చేస్తున్నారు ఇవన్నీ ఏం అవసరం లేదు. ఫోన్ పట్టుకొని జరసేపు చూసి నవ్వుకోవడానికి వాళ్ళకు ఒక అంశం ఏదో ఒకటి కావాలి. సో అట్లా ఇక వీళ్ళు కూడా ఏమైపోయారు అంటే అసలు వీళ్ళు పాలన ఎంతవరకు చేయాలి, ప్రజల సమస్యలపైన ఎంతవరకు మాట్లాడాలి, అసలు ప్రజలకు ఏం సమస్యలు ఉన్నాయి, ఇట్లాంటివన్నీ కూడా వీళ్ళకి అవసరం లేదు. ఏంది జస్ట్ వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళని తిట్టాలి, వీళ్ళు వాళ్ళని తిట్టాలి. ఇక వీళ్ళిద్దరు ఒక సైడు కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళు వీళ్ళిద్దరూ కొట్లాడుకొని తిట్లాడుకుంటా ఉంటే ఈ బీజేపీ వాళ్ళు వస్తారు. ఈ ఎన్ని రోజులైనా బీఆర్ఎస్ను కాంగ్రెస్ ఒకటే అంటారు. లేకపోతే ఇటు సైడ్కి వెళ్ళి ఈమె కవితమ్మ ఒక్క సైడ్ నుంచి వస్తుంది, ఈమె అంటది ఈ మూడు పార్టీలు కూడా ఒకటే ప్రజల్ని మోసం చేస్తున్నారు, నేను ఏదో చేస్తా ప్రజలకు అని చెప్పి ఈమంటది. సో ఇట్లా వీళ్ళు ఏంటంటే జస్ట్ రాజకీయ పబ్బంగా అడుగుతూ ఉన్నారు అంతే. చూడండి, అధికార కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి 15,000 కోట్ల అప్పును కూడా బీఆర్ఎస్ ఖాతాలో చూపుతున్నారని మండిపడ్డారు. ఇక బీఆర్ఎస్ అగ్రనేత మాజీ మంత్రి హరీష్ రావు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి మొత్తం అప్పు 5.16 లక్షల కోట్లని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చెప్పిన మాటలు ఆయనే అవాస్తవం అని చెప్పి కూడా అంటా ఉన్నారు. ఇక బట్టి విక్రమార్క చెప్పినటువంటి ఆ అంకెలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా అవాస్తవం అని చెప్పి హరీష్ రావు అంటా ఉన్నారు. అంటే మీరు రంకెలు వేస్తే అంకెలు మారవు, అంటే మీరు ఏదో గట్టిగా అరిసినంత మాత్రాన లేకపోతే ఈ లెక్క అంతా కూడా తప్పుగా చూపించడానికి మీరు పెద్ద పెద్ద మాటలతో చెప్పినంత మాత్రాన ఆ లెక్కలు అనేటివి మారవని చెప్పి హరీష్ రావు అంటా ఉన్నారు. ఇటు సైడ్ నుంచి బట్టి విక్రమార్క ఏమంటా ఉన్నారు, మీరు లేదు మీరు చేసినటువంటి అప్పు ఇంత ఉందని చెప్పి ఇటు సైడు బట్టి విక్రమార్క అంటా ఉన్నారు. సో మీరిద్దరు ఫస్ట్ నిజంగానే ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం లేకుంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి అప్పులకు మీరు జమనాథ్ ఉండండి ఫస్ట్. అసలు వాళ్ళు ఇంత అప్పు చేసి నిజంగానే అని చెప్పి మీరు ఒక జమనాథ్ రాసి ఇవ్వండి. ఆ ధైర్యం ఎవరికైనా కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళకి కానీ లేకుంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళకి కానీ ఉందా? రాసిస్తారా నిజంగానే? మరి ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటా ఉన్నారు, మేము చేసిన అప్పు తక్కువ ఉందని చెప్పి వాళ్ళు అంటా ఉన్నారు. మీరు దాన్ని ఆ లెక్కలు ఆ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని మార్చి చెప్తా ఉన్నారు. సో మీకు ఆ ధైర్యం ఉందా? లేదు, ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో బీఆర్ఎస్ హయాంలో ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసిర్రు వాళ్ళు అని చెప్పి రాసిచ్చే దమ్ము మీకుందా? లేకపోతే కాంగ్రెస్ ఇప్పుడు వచ్చిన 2.5 ఏళ్లలో మీరు ఇంత అప్పు చేసిర్రు అని చెప్పి జమనాథ్ రాసిచ్చేటువంటి ధైర్యం కానీ లేకుంటే దమ్ము కానీ హరీష్ రావుకో కేటీఆర్కో లేకుంటే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు ఉన్నదా? వీళ్ళు ఏంది ఈ ముచ్చట్లన్నీ ఏంటంటే వాళ్ళ మీద వీళ్ళు బురద చల్లుడు, వీళ్ళ మీద వాళ్ళు బురద చల్లుకోవడానికే, అంతే. ఇక ఏముండదు ఇట్లా వీళ్ళు వాళ్ళు చల్లుకుంటా ఉంటే ఆ పక్కనున్న ప్రజల మీద పడుతుంది. కానీ తెలియదు వాళ్ళకి ప్రజలకు. అంటే వీళ్ళు ఏమనుకున్నారంటే ఏదో ప్రమాదవశాత్తు కానీ లేకుంటే యాక్సిడెంటల్గా మా మీద పడ్డదేమో అనుకుంటారు. కానీ వీళ్ళ ఆలోచనే ఫస్ట్ ప్రజల మీద చల్లడానికి. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయిన నాటికి చెల్లించాల్సిన మొత్తం అప్పు 4.14 లక్షల కోట్లు మాత్రమే. 4.14 లక్షల కోట్లు మాత్రమే బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయే నాటికి ఉందంట. అయితే కళ్యాణ లక్ష్మి కేసీఆర్కి ఇటువంటి పథకాలను కేసీఆర్ అమలు చేసిండు. ఇక నిధులు లేవని కేసీఆర్ ఏనాడు సంక్షేమ పథకాలను ఆపలేదు. ఎన్నో చేస్తామని ఆనాడు కాంగ్రెస్ నేతలు బాండ్లు రాసిచ్చిర్రు. ఏది ఎలక్షన్ల ముందు ఏమేమో చేస్తామని చెప్పి వీళ్ళు రాసిచ్చిర్రు. అండ్ ఇప్పుడు జరిగినటువంటి మొన్న ఈ బీఆర్ఎస్ దిగిపోయే నాటికి 4.14 లక్షల కోట్ల అప్పు ఉంటే వీళ్ళు ఏం చేసిర్రు అంటే ఇవన్నీ చెప్తా ఉన్నారు. కళ్యాణ లక్ష్మి కానీ, కేసీఆర్ కిట్ కానీ, లేకపోతే రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, మేము ఇవన్నీ చేసినాం, ఇవన్నీ చేయడానికే అప్పైందని చెప్పి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి హరీష్ రావు వచ్చు కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నారు. ఇక ఇటు సైడ్ కాంగ్రెస్ నుంచి చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ ఏదైతే విమర్శిస్తూ ఉందో, మీరు ఇన్ని లక్షల కోట్లు చేసిర్రు, 5 లక్షల కోట్లను మించి అప్పు చేసిర్రు, మీరు 2.5 సంవత్సరాలనే ఇష్టం వచ్చినట్టుగా అప్పు చేసిర్రు అంటే వీళ్ళు ఏం చెప్తున్నారు, లేదు మేము అప్పు చేసినాం, మేము కూడా మీ మాదిరిగానే ఈ ఫ్రీ బస్సులు కానీ లేకపోతే ఫ్రీ సిలిండర్లు కానీ, ఫ్రీ కరెంటు కానీ, లేకపోతే రేషన్ కార్డులు కానీ ఇన్నిగానో మేము కూడా చేస్తున్నాం కదా,
సో దానికి అప్పు అయిందని వీళ్ళు అంటా ఉన్నారు. అంటే ఇక్కడ వాళ్ళు అప్పు చేసిర్రు, వీళ్ళు అప్పు చేసిర్రు. ఈ అప్పు ఎవరిపైన పడుతుంది, ఎవరిపైన ఉంది మరి అప్పు? ఇది ఈ రాజకీయ నాయకుల పేర్లపైన ఏమైనా ఉంటుంది అప్పు? తెలంగాణలో ఉన్నటువంటి 4 కోట్ల ప్రజలపైన ప్రతి తలకు కనీసం ఒక 100 రూపాయల అప్పు ఉంటుంది. అంటే ప్రతి ఒక్కరిపైన కనీసం ఒక 100 రూపాయల అప్పు ఉంటుంది. ఇప్పుడు ఇది చేసిందంతా ఎవరు? ఇది చేసిందంతా ఇది బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి అప్పుడు కేసీఆర్ చేసిందని అంటారు. మరి వీళ్ళు వచ్చిన తర్వాత ఆ అప్పు అనేది ఎంత పెరిగింది? సో అట్లా వాళ్ళు చేసేది వీళ్ళు చేసేది అని వాళ్ళు చెప్తారు తప్ప అదంతా సామాన్యులపైనే పడుతుంది చివరికి పోతే. ఇక కాంగ్రెస్ నేతల అనుభవం స్కామ్లు చేసేందుకే ఉపయోగపడుతుందని విమర్శించారంట. కాంగ్రెస్లో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా అంటే చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఉన్నారు. అంటే రేవంత్ రెడ్డి కాకుండా, ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి వచ్చి మహా అయితే ఒక 9 సంవత్సరాలు అవుతుంది వచ్చి ఇంకంతే. ఈ 2027 వస్తే 9 సంవత్సరాలు అవుతుంది. నిన్ననే ఆయనకు 20 years కంప్లీట్ అయినాయి పొలిటికల్ హిస్టరీలో తను. బట్ ఏంటంటే 2018లో వచ్చిండు ఆయన కాంగ్రెస్లోకి. బట్ ఆయనని మించిన వాళ్ళు బట్టి విక్రమార్క కావచ్చు, పొన్నం ప్రభాకర్ కావచ్చు, సో ఇట్లాంటి వాళ్ళు కాంగ్రెస్లో చాలా సీనియర్స్ ఉన్నారు. సో వాళ్ళ ఆ సీనియారిటీ అంతా కూడా ఓన్లీ స్కామ్లకే ఉపయోగపడుతుంది అంటా ఉన్నారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో స్కామ్లు జరుగుతూ ఉంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏం జరిగింది? గొర్రెల విషయంలో కావచ్చు, లేకపోతే బ్రిడ్జ్ల విషయంలో కావచ్చు, హైవేల విషయంలో కావచ్చు, ఇట్లా ఎన్నిట్లలో బీఆర్ఎస్ హయాంలో స్కామ్లు జరగలేదు. సో ఇక రాష్ట్రంలో లేని అప్పులను ఉన్నట్టుగా చూపిస్తూ ఈ కాంగ్రెస్ నేతలు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని హరీష్ రావు మండిపడ్డారట. ఇక ప్రభుత్వం ఎదుర్కొంటున్న వైఫల్యాల నుంచి, తమపై జరుగుతున్న డ్యామేజ్ నుంచి తప్పించుకునేందుకే బట్టి విక్రమార్క ఇప్పుడు కొత్త డ్రామాలను తెరలేపారని, అట్లనే అందులో భాగమే ఇలా మాట్లాడుతున్నారని చెప్పి హరీష్ రావు ఎద్దేవా చేశారంట. అంటే అసలు రాష్ట్రంలో లేని అప్పులను చూపిస్తూ ఈయన ఏదో డ్రామాలు ఆడుతున్నారని చెప్పి హరీష్ రావు అంటా ఉన్నారు. ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి హామీలను అమలు చేయలేక చేతులెత్తేస్తూ ఇలాంటి కుంటి సాకులని చెప్తున్నారు. అంటే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను కానీ గ్యారంటీలను కానీ అమలు చేయలేక ఇట్లాంటి కుంటి సాకులను చెప్తున్నారంట. ఇక ప్రజలు నమ్మించి ఓట్లు రాబట్టేందుకే ఆనాడు గ్యారంటీ కార్డులు వంచిర్రంట. గ్యారంటీ కార్డులు ఆ రోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరు వచ్చి ఇవి గ్యారంటీ కార్డులు, దీంట్లో 6 గ్యారంటీలు ఉన్నాయి, ఇవన్నీ 400 మొత్తం కలిపి 420 హామీలు ఉన్నాయని చెప్పి ఆ గ్యారంటీ కార్డులు కూడా వంచిర్రు అని చెప్పి అంటూ ఉన్నారు. సరే, కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, రేవంత్ రెడ్డి, ఈ పొన్నం ప్రభాకర్, ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులందరినీ తీసుకుందాం. సో మరి బీఆర్ఎస్లో ఉన్నటువంటి నాయకులందరినీ తీసుకుందాం. సో మీ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కూడా చాలా చెప్పిండు, ఒక దళితుని సీఎం చేస్తా అన్నాడు. ఏడికెళ్ళి చేసిండు? మరి ఆయననే తెలంగాణ రాష్ట్రానికి మొదటి సీఎం అయిండు. మరి రెండోసారి అన్న దళితుని సీఎం చేసిండా? ఎంతమంది దళితులు ఎమ్మెల్యేలు ఉన్నారు? ఎంతమంది దళితులు ఎమ్మెల్సీలు ఉన్నారు మీ హయాంలా? సో అంటే మీరు ఇచ్చినటువంటి మాటలు కానీ, మీరు ఇచ్చినటువంటి హామీలు కానీ అవి మీరు కూడా నెరవేర్చలేదు. మీకు అసలు విమర్శించే రైట్ లేదు మీకు ఫస్ట్. ఇక కాంగ్రెస్ నేతలు కోపంతో ఊగిపోయినంత మాత్రాన వాస్తవాలు మారిపోవు. ఇచ్చిన హామీల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే కాంగ్రెస్ ఈ విధమైన రాజకీయ ఎత్తుగడలు వేస్తుందని దుయ్యబట్టిరంట హరీష్ రావు. సో ఎవరైనా అంతే, నేను ఇందాక చెప్పినట్టు ఇక పదే అదే చెప్పాల్సిన అవసరం లేదు. సో వీళ్ళు వాళ్ళపైన విమర్శలు, వాళ్ళు వీళ్ళపైన విమర్శలు. ఎంతసేపు ఈ 5 సంవత్సరాలుగా వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ వాళ్ళపైన ఏదో ఒక ఆరోపణలు చేసుకుంటూ ఉండాలి. ఎందుకు? వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారని చెప్పి ప్రజలకు తెలవాలి కదా, లేకుంటే మళ్ళీ అట్లకెళ్ళి ఆ బీజేపీ వాళ్ళు ఉరికొస్తారు. సో అట్లా ఎప్పుడు ఈ మీడియాలో హైలైట్ కావడానికి వీళ్ళు ఏదో ఒక ఎత్తుగడ వేసుకుంటూనే వస్తూ ఉంటారు. సో వీళ్ళ గురించి వీళ్ళకు కొన్ని పేర్లు కూడా ఉన్నాయి. హరీష్ రావుకి, కేటీఆర్కి, వీళ్ళందరికీ ట్విట్టర్లో పోతే మీకు వాళ్ళ ఫుల్ పేర్లు కూడా తెలుస్తాయి.